హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ది ఛానల్ అండి. ఓకే అండి, మనకందరికీ ఐడియా ఉన్నట్టుంది. ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామ్ అనేది డేట్ అనేది రిలీజ్ చేశారండి. ఇది కేవలం ఈ ఎగ్జామ్ డేట్ పర్ఫెక్ట్ కాదండి. టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అండి ఇది యాక్చువల్గా. ఓకే 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 అండి, వీడియో రన్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ది వీడియో అండి. అండ్ మనకి సెక్షన్ కంట్రోల్ ఎగ్జామ్ వచ్చేసరికి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అండి. ఇవి వచ్చేసరికి 11th ఫిబ్రవరి అండ్ 12th ఫిబ్రవరి ఇచ్చారండి. యాక్చువల్గా ఈ డేట్స్ అనేది ఆర్ఆర్బికి అనుకూలంగా చేంజ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఎగ్జాక్ట్గా ఆ డేట్లో అయినా మెన్షన్ పెట్టొచ్చు. ఎగ్జామ్ ప్రాబ్లం లేదు. మనకి ఎగ్జాక్ట్గా ఈరోజు 26 డిసెంబర్ కాబట్టి మనకు కేవలం అంటే ఒక 40 to 45 డేస్ ఉండొచ్చు ఎగ్జామ్ ప్రిపరేషన్కి. యాక్చువల్గా అందరూ ఆర్ఆర్బి అంటేనే చాలా ఇష్టం. ఆర్ఆర్బి అంటే అందరూ ప్రిపేర్ అవుతారండి కామన్గా. బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఐడియా కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏముంటుందో తెలియదు. తర్వాత ప్రెసెంట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ వేకెన్సీస్కి కట్ ఆఫ్. యాక్చువల్గా ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ నన్ను అడిగితే కట్ ఆఫ్ చూసే ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెప్తానంటే ఆ మాట, ఎందుకంటే మనం ఎంత ఎంత కష్టపడి ప్రిపేర్ అయినా కానీ కొన్నిసార్లు కట్ ఆఫ్ అనేది క్రాక్ చేయలేము. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది అటు ఇటు 10 మార్క్స్ అయినా వేరే అవ్వచ్చు. బట్ వేకెన్సీస్ అనేది తక్కువ ఉన్నప్పుడు కట్ ఆఫ్స్ అనేది మారదండి. మనము వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఈ ఛానల్ చెప్తున్నారు వాళ్ళు అనేది ఏం లేదండి. కట్ ఆఫ్ అనేది వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది ఇక్కడ మనం చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసరికి 11th కండక్ట్ చేస్తారన్నారు, ఫిబ్రవరి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసరికి మనకు వేకెన్సీస్ వద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి మనకి వేకెన్సీస్ 368 వేకెన్సీస్ ఉన్నాయండి సెక్షన్ కంట్రోలర్కి ఓవరాల్గా. మనకి ఇక్కడ చూడొచ్చు. మనకి ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్ కండక్ట్ చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1 అండ్ తర్వాత వచ్చేసరికి CBAT. మనకి NTPC లాగా అండర్ గ్రాడ్యుయేట్ లాగా, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ALP వీటిలాగా మనకు అనేసి CBT 1 CBT 2 అండ్ CBAT ఆర్ పోస్ట్కి సంబంధించి ఇలా చేయరండి. ఇది కేవలం ఒకటే సింగిల్ ఎగ్జామ్ అండి, CBT 1. CBT 1లో సెలెక్ట్ అయిపోతే సైకోమెట్రిక్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ మనకు చూడవచ్చు క్లియర్గా వాళ్ళు చెప్పారండి. క్యాండిడేట్స్ ఈక్వల్ టు 8 times the number of vacancies will be selected from each of the communications like caste, UR, OBC, NCL, SC, ST and EWS. అంటే CBT 1లోకి CBATకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని కేవలం 1:8 రేషియోలో మాత్రమే తీస్తారని చెప్పారు. ఓకే, కమింగ్ టు ది ఇప్పుడు కట్ ఆఫ్ ట్రెండ్స్ తెలుసుకుందామండి. అందరికీ కట్ ఆఫ్స్ అంటే చాలా ఇష్టం కదా. కట్ ఆఫ్స్ యాక్చువల్గా నేను కట్ ఆఫ్ అనేది నేను ఊహించి నాకు ఇష్టం వచ్చినట్టు వేకెన్సీస్ గురించి నేను తీసుకోలేదండి. కేవలం ఈ కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ ఏదైతే CN6/2024 అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ రిలేటెడ్ కట్ ఆఫ్స్ ఏవైతే రిలీజ్ అయ్యా ఆ కట్ ఆఫ్ ప్రకారమే నేను తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ ఎందుకు ఇదే తీసుకున్నారు అని మీరు అడిగితే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు, సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి ఓవరాల్ 89 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు పోస్ట్ వైజ్ తీసుకున్న కూడా CCTSకి మనకు చూడండి టోటల్ అన్రిజర్వ్డ్ 17 ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి టోటల్ 32 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. ఏంటి CCTSకి మాత్రమే. ఇక్కడ మనం చూసుకోవచ్చు కట్ ఆఫ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 17 వేకెన్సీస్కి 79.21149 ఉంది. అలానే కమింగ్ టు ది ఇక్కడ చూడొచ్చు OBC 3 వేకెన్సీస్ కానీ ఎంత ఉందండి ఇక్కడ 79.12, అంటే ఆల్మోస్ట్ 80 అనేది కట్ ఆఫ్ ఉంది. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది అనేది రా మార్క్స్ కాదండి, నార్మలైజేషన్ మార్క్స్. రా మార్క్స్కు ప్లస్ ఖచ్చితంగా ప్లస్ యాడ్ అయింటాయి. నార్మలైజేషన్ అది పేపర్ డిపెండ్స్ అండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు అకౌంట్ టైప్ కూడా చూడొచ్చు. లేకపోతే ఇక్కడ జూనియర్ క్లర్క్ చూద్దాం, ఎందుకండి ఇక్కడ సింగిల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. జూనియర్ క్లర్క్ చూడండి 10 వేకెన్సీస్ గాను 78.3 అంటే 79 ఉంది. అలానే ఇక్కడ SC చూడండి 2 వేకెన్సీస్ కానీ ఎంత ఉంది 72 ఉంది. అలానే ST చూడండి 4 వేకెన్సీస్ కానీ 71 ఉంది. అలానే OBC చూడండి అసలు కట్ ఆఫ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందుకే నేను కేవలం దీన్ని మాత్రమే అనాలిసిస్ చేసుకున్నాను. నేను మీకు రాయట్లేదు. ఇప్పుడు దీని ప్రకారం అనాలిసిస్ చేసుకుంటే మనకు వచ్చేసరికి సెక్షన్ కంట్రోల్లో టోటల్ ఓవరాల్గా 18
25 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. యూఆర్ అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 12 వేకెన్సీస్ ఉన్నాయి. SC 5, ST 3, OBC 4 అండ్ AWS 1. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మాత్రం ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి, 80 అబోవ్నే ఉంటుంది, 80 బిలో అయితే ఉండదు. ఎందుకంటే వేకెన్సీస్ చాలా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. నేను అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి నేను ఖచ్చితంగా 82, 85 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈడబ్ల్యూఎస్కి 80 నుంచి 83 ఎందుకు పెడుతున్నాను అంటే కేవలం ఒకటే వేకెన్సీ ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత తీసుకున్నా 1:8 రేషియో తీసుకోవచ్చు, 8 మెంబర్స్ని తీసుకోవచ్చు. అలానే ఓబీసీ చూడండి, ఇక్కడ ఓబీసీ వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పోలిస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేకెన్సీస్ కావాలంటే. ఇక్కడ ఎస్సీ చూడొచ్చు 5 వేకెన్సీస్, ఎస్టీ వచ్చేసరికి 3 వేకెన్సీస్. కానీ కట్ ఆఫ్స్ అనేది కామన్గా ప్రతి ఒక్కటి ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, యూఆర్కి అటువంటి చేంజ్ ఉండదండి. +/- 3 or 2 మార్క్స్ మాత్రం వ్యారీ ఉంటుంది. ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది 80 మార్క్స్ అబౌవ్ ఉంటుంది. ఇదేది నార్మలైజేషన్ మార్క్స్. నేనైతే రా మార్క్స్ చెప్పట్లేదు మీకు, ఎందుకంటే నార్మలైజేషన్ మార్క్స్ చెప్తున్నాను. ఇదండి దీని కట్ ఆఫ్ గురించి. కావాలంటే మీరు డీటెయిల్గా చూడొచ్చు ఇక్కడ దీని ప్రకారము. ఓకే, కమింగ్ టు ది ఇప్పుడు మనకు వచ్చేసరికి నేను చెప్పాను ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1 జరుగుద్ది, తర్వాత CBAT. ఇక్కడ చూడొచ్చు, CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలానే లాస్ట్ వచ్చేసరికి DB అండ్ మెడికల్ జరుగుద్ది. అండ్ కమింగ్ టు ది సిలబస్ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మ్యాథ్స్, రీజనింగ్. యాక్చువల్గా ఫ్రాంక్ మాట్లాడాలంటే మ్యాథ్స్ నుంచి 60, రీజనింగ్ నుంచి 40 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మ్యాథ్స్ నుంచి ప్రతి సిలబస్ నుంచి సెక్షన్ వైజ్ టూ సబ్ సెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాథమెటిక్స్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్గా NTPC సిలబస్కి దీనికి తేడా ఏంటంటే లిటిల్ బిట్ కొద్ది మాత్రమే తేడా, బట్ ఆల్మోస్ట్ కామన్ సిలబస్ అండి. మ్యాథమెటిక్స్ మాత్రం మీరు చూసుకోవచ్చు అక్కడైనా కానీ. ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షనల్, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ జియోమెట్రిక్ ఏరియాస్ అన్ని మీరు చదవచ్చు. చదివిన కూడా మీరు కావాలంటే NTPC సిలబస్ ఓపెన్ చేసుకోవచ్చు, కూడా చూసుకోవచ్చు. కమింగ్ టు ది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి మాత్రం మీరు చూసుకోవచ్చు. అక్కడ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కానీ బట్ వెయిటేజ్ అనేది తక్కువ, ఎందుకంటే అక్కడ 30 మార్క్స్కి CBT 1 కండక్ట్ చేసేది. ఇక్కడ మాత్రం 60 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అబౌవ్ 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో చేంజ్ అయితే ఉండదు. ఎవరైతే నిజం చెప్తున్నాను డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ మీద నిజంగా చదువుకున్నారు, బాగా రివిజన్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా లక్కీయెస్ట్ అండి. 60 మార్క్స్ ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ ఒకటి సింపుల్ ట్రిక్ చెప్తున్నాను అండి. ఎవరైతే సీరియస్గా చదువుకొని ఉంటారో వాళ్ళు జస్ట్ రివిజన్ చేయండి అండి. రివిజన్ చేసి ప్రతిదీ ఎక్కడ నెగిటివ్ అవుతున్నారో వాళ్ళు రీక్రియేట్ చేసుకోండి. ఇట్స్ ఇనఫ్ అండి. ఎగ్జామ్కి మార్క్స్ వచ్చినా రాకపోయినా ఒకటే చెప్తానండి, అక్యురసీ ఎంత మెయింటైన్ చేస్తున్నారో అనేది ఇంపార్టెంట్. 95%, 90 to 100% అక్యురసీ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్క దాంట్లో 70 అటెండ్ చేసిన ఇనఫ్, 80 అటెండ్ చేసిన, ఎంతవరకు అటెండ్ చేసి అన్ని కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ చూడండి. అంతేగాని 100 అటెండ్ చేసి 20-30 మార్క్స్ పోగొట్టుకోవాలి మాత్రం చేయొద్దు ప్లీజ్. దయచేసి చెప్తాను, అక్యురసీ ఇస్ ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 ఉంది కాబట్టి 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. కమింగ్ టు ది రీజనింగ్ చూడండి. ఇక్కడ లాజికల్ రీజనింగ్ సెక్షన్ 1 సెక్షన్ ఏలో బైనరీ క్లాక్స్, సిలోలిజం, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, అజంప్షన్, బ్లడ్ రిజర్వ్ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే 20లో 10 మార్క్స్ రావచ్చు, అటు ఇటు 10 మార్క్స్ ఇటు రావచ్చు, చెప్పలేము. అది ఈక్వల్ డివైడెడ్ అని నేను అనుకుంటున్నాను, చూద్దాం. ఇక్కడ లాజికల్ రీజనింగ్ వచ్చేసరికి బైనరీ, లాజిక్, సిలోలిజం. ఇక్కడ డైరెక్ట్ మీకు మెన్షన్ చేశాడు చూడండి. కానీ NTPC అండర్ గ్రాడ్యుయేట్లో చూస్తే ఓవరాల్గా ఇచ్చింటాడు, ఇక్కడ కానీ మెన్షన్ చేశాడు క్లియర్గా. ఇంకోటి ఇక్కడ సబ్ యాడ్ చేశాడు, రీడింగ్ కాంపిటీషన్. ఇది యాక్చువల్గా రైల్వేలో చాలా తక్కువ అడుగుతారు, ఇది బ్యాంకింగ్ సెక్షన్లో ఎక్కువ అడుగుతారు అండ్ SSL కూడా అడుగుతారు. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్ నుంచి మాకు క్వశ్చన్స్ ఇస్తారని చెప్తున్నారు. మెయిన్ ఐడియా, సపోర్ట్ ఐడియా, అప్లికేషన్, లాజికల్ స్ట్రక్చర్ అండ్ స్టైల్ ఆఫ్ ది గివెన్ పారాగ్రాఫ్ ఇస్తారని చెప్పారు. ఆ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి ఇస్తారంటున్నారు చూడండి. సొసైటీ, లిటరేచర్, సైన్స్, ఎన్వైర్న్మెంట్, అబ్స్ట్రాక్ట్, మైథాలజీ, టెక్నాలజీ అండ్ కల్చర్ అండ్ క్యాండిడేట్స్ హూ బీ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ ద ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్ ది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కావాలంటే. అండ్ కమింగ్ టు ది మెంటల్ రీజనింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. మెంటల్ రీజనింగ్లో వచ్చేసరికి అనాలజీ, ఐడెంటిఫైయింగ్ రిలేషన్ బిట్వీన్ 2 items అని మీకు తెలుసు, మీరు చదివింటారు కాబట్టి మీకు అందరికీ తెలుసు. కావాలంటే ఇక్కడ చూడండి, కోడింగ్, డీకోడింగ్ అండ్ సాల్వింగ్ అగైన్. అంటే ఇది కేవలం సిలబస్ అండి. ఇది సిలబస్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సిలబస్ ప్రకారం మీరు రివిజన్ చేసుకుంటే ఇనఫ్ అండి ఉన్న టైంలో 45 daysలో. అండ్ కమింగ్ టు నేను చెప్పాను చూడండి, ఇక్కడ షార్ట్లైజేషన్ ఎలా చేస్తారంటే CBT 1 ఎవరైతే రాసింటారో అందులో 70% షార్ట్లైజ్ చేసి వాళ్ళు CBT 2కి ఎలిజిబుల్ చేస్తారు. అలానే CBT 2లో ఎవరైతే పర్ఫామ్ చేసింటారో దాంట్లో 30% మార్క్స్ తీసుకొని CBT 1లో 70%, CBT 2లో 30% చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఓవరాల్ 100% షార్ట్లైజ్ చేస్తారు. మీరు రీసెంట్గా వచ్చే CBT 2 కట్ ఆఫ్ చూడొచ్చు. CBAT ఏది
గ్రాడ్యుయేట్ వాళ్ళకు. అక్కడ కూడా కేవలం 120 మార్క్స్ కండక్ట్ చేస్తే వాళ్ళని షార్ట్లైజ్ చేసి 100 మార్క్స్ ఇచ్చేసారు. రిమైనింగ్ రెస్ట్ 20 మార్క్స్ ఏదైతే సిబిఐటీ జరుగుతుందో దాంట్లో పర్ఫామ్ చేసేసి ఇస్తారు. ఇదండి సెక్షన్ కంట్రోల్ నుంచి. మీరు ఛానల్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది కదా. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా కావాలంటే ప్రిపేర్ అవుతుంటే మీరు కూడా తప్పుంటే చూడండి. ఖచ్చితంగా అనాలసిస్ చేసి నేను చెప్పానని నేను అనుకుంటున్నాను, బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రియల్గా ఆల్ వెరీ బెస్ట్ అండి. నేను ఇంకా ఎన్టీపీసీ కూడా నేను చేస్తాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ అండి.